ఇప్పుడు అంబేద్కర్ విద్యాతత్వం గురించి మరీ ముఖ్యంగా జీవిత తత్వం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అతని జీవితం పూర్తిగా విద్యకు అంకితం, సంస్కరణలకు అంకితం. అందుకే అతన్ని అభినవ మనువుగా పిలుస్తారు. మరి ఇక్కడ చూస్తే డాక్టర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడంటే ఏప్రిల్ 14, మీకు తెలియనిది కాదు, ఏప్రిల్ 14న 1891 సంవత్సరంలో ఎక్కడ పుట్టాడే అంటే అందరికీ మహారాష్ట్రాన్ని తెలుసు. కాదు, అతడు మధ్యప్రదేశ్లో, దేశం మధ్య భాగాన ఎక్కడంటే మౌ అనే ప్రాంతంలో పుట్టాడు. మధ్యప్రదేశ్లోని మౌ అనే ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతని యొక్క తల్లిదండ్రులు కనుక చూస్తే రామ్జీ మాలోజీ సక్పాల్, రామ్జీ మాలోజీ సక్పాల్. మరి తల్లి పేరు భీమాబాయి, తల్లి పేరు భీమాబాయి. కానీ దురదృష్టం ఏంటంటే అతని యొక్క చిన్న వయసులోనే తల్లి చనిపోవడం, తన యొక్క అక్కలు అత్తమ్మ అతన్ని పెంచడం, ఈ విధంగా అతడు తన యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించడం జరిగింది. మరి అతడు పేద కుటుంబమేమి కాదు, ఎందుకంటే తన తండ్రి ఒక సైనికుడిగా పనిచేసేవాడు, తన తాతయ్య కూడా సైనికుడిగా పనిచేసేవాడు. మరి ఇది రామ్జీ మాలోజీ సక్పాల్ అతడు యొక్క మంచి క్రీడాకారుడు, చదువు పట్ల అభిలాష ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టే అంబేద్కర్కు బంగారం కూడా కుదవపెట్టి పుస్తకాలు ఇప్పించాడు. మన భారతదేశంలోనే ఆ గ్రంథాలయం వ్యక్తిగత గ్రంథాలయాల్లో అతిపెద్ద గ్రంథాలయంగా కొనియాడబడింది. అది రామ్జీ సక్పాల్, మాలోజీ సక్పాల్ యొక్క స్పెషాలిటీ అని గుర్తుపెట్టుకోండి. మరి తర్వాత బాల్యం తర్వాత ఇతడు సతారాకి వెళ్ళిపోయాడు. సతారా ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర, పుట్టింది మాత్రం మధ్యప్రదేశ్లోని మౌ అనే ప్రాంతంలో. రైట్, సతారాకి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం ప్రారంభించాడు. మరి ఇక్కడ అక్కడక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాలి, ఇతడి యొక్క పేరు మారడానికి కారణమైన వ్యక్తి ఉన్నాడు. ఎవరయ్యా అంటే కృష్ణ కేశవ అంబేద్కర్. ఇతడు ఒక ఉపాధ్యాయుడు, కానీ అతడు బ్రాహ్మణ ఉపాధ్యాయుడు. అతడు ఇతడికి పరిచయం కావడంతో కృష్ణ కేశవ అంబేద్కర్ గారి యొక్క పేరైనటువంటి అంబేద్కర్ని, మన యొక్క అంబేద్కర్గా పేరు కావడానికి కారణమైన వ్యక్తి ఎవరంటే కృష్ణ కేశవ అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి, కృష్ణ కేశవ అంబేద్కర్ యొక్క పేరులోని అంబేద్కర్నే ఇతనికి తగిలించడం జరిగింది. అంటే ఈరోజు పేరు రావడానికి కారణమైన వ్యక్తి కృష్ణ కేశవ అంబేద్కర్. మరి ఫెన్సే అనే వ్యక్తి కూడా, ఇతడు కూడా బ్రాహ్మణ ఉపాధ్యాయుడు. మరి ఇతడు కూడా మన అంబేద్కర్ దిగువ తరగతికి చెందినటువంటి, దిగువ కులానికి చెందినటువంటి, అప్పట్లో అస్పృశ్యతకు గురైనటువంటి అంబేద్కర్ను హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తులు ఇద్దరు. ఇక్కడ ఫెన్సే కూడా అతనికి బాగా హెల్ప్ చేశాడు. కానీ అంబేద్కర్ అనే పేరు రావడానికి కారణమైన వ్యక్తి కృష్ణ కేశవ అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా తండ్రి గురించి మీకు చెప్పాను, అతడు సైన్యంలో పనిచేశాడు సుబేదారిగా. మరి అదేవిధంగా అతడు ఒక క్రీడాకారుడు, హాకీ, ఫుట్బాల్, టెన్నిస్ లాంటి ఎన్నో క్రీడలు ఆడేవాడు. అది కూడా అంబేద్కర్కి అబ్బింది. తండ్రి ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు, అనువంశికత. కాబట్టి ఇతడు కూడా క్రీడాకారుడు. రైట్, మరియు చక్కటి పుస్తకాలు ఇప్పించేవాడు, పుస్తక ప్రేమికుడు. తన తండ్రి అలవాట్లే తన కొడుకు వచ్చాయి. మరి బొంబాయిలోని, మీకు తెలుసు ఎక్కడంటే ఎల్ఫిన్సన్ విద్యా సంస్థలో చేరాడు. ఎల్ఫిన్సన్ అది ఒక పాఠశాల, అదొక కళాశాల, అది ఒక ఉన్నత విద్యా కేంద్రం. బొంబాయిలో అతడు చదివినటువంటి విద్యా సంస్థ పేరు, పాఠశాల పేరు అన్నప్పుడు ఎల్ఫిన్సన్ అని గుర్తుపెట్టుకోండి, ఎల్ఫిన్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చెర్నీ రోజ్ గార్డెన్ యొక్క స్పెషాలిటీ ఏమిటి? చెర్నీ రోజ్ గార్డెన్ ఇప్పుడు బొంబాయిలో సతారాలో వారు ఉన్నప్పుడు ఇరుకైన ఇల్లు, చదువుకోవడానికి అంతగా కోఆపరేట్ చేయనటువంటి వాతావరణం ఉన్నప్పుడు అతడు దగ్గరలోని చెర్నీ రోజ్ గార్డెన్కి వెళ్ళేవాడు చదువుకోవడానికి. అక్కడ దీపం పెట్టుకొని చదివేటువంటి అంబేద్కర్ చూసి చలించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కృష్ణాజీ అర్జున్ కేలుస్కర్. కృష్ణాజీ అర్జున్ కేలుస్కర్. మరి ఇతను ఎవరు అంటే విల్సన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఇతడు ఎవరయ్యా అంటే విల్సన్ ప్రధానోపాధ్యాయుడు. ఇతను చూశాడు ఎక్కడంటే చెర్నీ రోజ్ గార్డెన్లో, ఎవరు ఈ అబ్బాయి ఇంత బాగా చదువుకుంటున్నాడు దీపం పెట్టుకొని అని. ఇతడు ఒక దిగువ మధ్యతరగతి కులానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ కృష్ణాజీ అర్జున్ కేలుస్కర్ ఒక అర్జునులాగా ఇతనికి సహాయం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, కృష్ణాజీ అర్జున్ కేలుస్కర్. ఇక్కడున్నది కృష్ణ కేశవ అంబేద్కర్. ఇతడు పేరు రావడానికి కారణమైన వ్యక్తి కాగా ఇతడు సహాయం చేశాడు. ఇతడు మనకు ఈ యొక్క గార్డెన్లో కలవడం జరిగింది. మరి ఇతడు విల్సన్ పాఠశాల హెచ్ఎంగా పనిచేశాడు. 1907లో
మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సి పాస్ అయ్యాడు మన అంబేద్కర్. అప్పుడు అతడు ఏ కులం అంటే మీకు తెలుసు, మహర్ అంటే ఇక్కడ ఎస్సీ లాగా మహారాష్ట్రలో మహర్ కులానికి చెందినవాడు. 1907లో మెట్రికులేషన్ పాస్ అయినప్పుడు ఆ మహర్ కులస్తులందరూ కూడా ఇతనికి సన్మానం చేశాడు. ఎందుకంటే మెట్రికులేషన్ పాస్ అయిన మహర్ కులస్తుల్లో మొదటి వాడు ఎవరంటే అంబేద్కర్. మహర్ కులంలో మెట్రికులేషన్ పాస్ అయినటువంటి మొదటి వ్యక్తి ఎవరై అంటే అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 1907లో అతడు పాస్ కావడం జరిగింది. ఇక్కడ మొదటి వ్యక్తి. మరి కేలుస్కర్, ఏ కేలుస్కర్ అంటే కృష్ణాజీ అర్జున్ కేలుస్కర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క సన్మాన సభలో గౌతమ్ బుద్ధుని యొక్క జీవిత చరిత్ర రాయడం జరుగుతుంది. గౌతమ్ బుద్ధుని యొక్క జీవిత చరిత్ర ఎవరు రాశారంటే కేలుస్కరే రాశాడు. అతడు రాసినటువంటి గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆ సందర్భంగా బహుమతి ఇచ్చాడు. మీకు తెలుసు, చివరికి మన అంబేద్కర్ ఏ కులాన్ని స్వీకరించాడంటే బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మరి ఇలా బౌద్ధ మతం స్వీకరించడానికి కారణమైన వ్యక్తి ఎవరంటే కృష్ణాజీ అర్జున్ కేలుస్కర్. అతడు ఇచ్చినటువంటి గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్ర పుస్తకం చదివి ఇన్స్పైర్ అయి చివరి రోజుల్లో మన అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి ఇతడు స్పెషాలిటీ ఏమిటంటే మన కేలుస్కర్, కృష్ణాజీ అర్జున్ కేలుస్కర్ యొక్క స్పెషాలిటీ అంటే ఇతనికి ఒక మహారాజు బాగా పరిచయం. అతడు ఎవరే అంటే బరోడా మహారాజు. బరోడా మహారాజు పేరు షాయాజీరావు గైక్వాడ్. ఇక్కడ ఇతడు పేద వ్యక్తి, అంబేద్కర్ అనే వ్యక్తి పేద వ్యక్తి, చదవడానికి చాలా ఆసక్తి గల వ్యక్తి. కాబట్టి మీరు ఎలాగైనా సరే ప్రోత్సహించాలి అన్నప్పుడు అతడు నెలకు 25 రూపాయల ఉపకార వేతనం అందించడం జరిగింది. ఎవరే అంటే బరోడా మహారాజు షాయాజీరావు గైక్వాడ్. ఎవరి ద్వారా అంటే మన కేలుస్కర్ ద్వారా పరిచయం బాగా కాబట్టి అతడు కూడా బాగా చదివాడు. తర్వాత అతడు కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. ఉన్నత చదువులు చదవడానికి కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. ఎవరైతే అంబేద్కర్. అప్పుడు కూడా విదేశాలకు వెళ్ళుటకు, విదేశీ చదువులు, ఉన్నత చదువులు చదువుటకు మన అంబేద్కర్కు సహాయం చేసిన వ్యక్తి ఎవరంటే షాయాజీరావు గైక్వాడ్, బరోడా మహారాజు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా కేలుస్కర్ ద్వారానే. మరి బరోడా మహారాజు ఎంతో మందికి సాయం చేశాడు. మీకు తెలుసా, ఆయన మన ప్రముఖ చిత్రకారుడు ఎవరంటే రవి వర్మకు కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి. మరి దాదాబాయి నౌరోజీకి సహాయం చేసిన వ్యక్తి. మరియు మనకు బాగా తెలుసు అరవిందునికి కూడా సహాయం చేసిన వ్యక్తి. దాదాబాయి నౌరోజీ, అరవిందుడు, చిత్రకారుడు రవి వర్మ, వీరికి కూడా వారి యొక్క పై చదువులకు సహాయం చేసిన వ్యక్తి బరోడా మహారాజు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ మనం విద్యా హక్కు చట్టంలో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే బరోడా మహారాజే తన రాజ్యంలో ఉచితంగా బాలలకు నిర్బంధంగా విద్యను అందించిన మొదటి వ్యక్తి 1907వ సంవత్సరంలో బరోడా మహారాజు. మరి కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. సంవత్సరం కనుక చూస్తే 1913 నుండి 16 వరకు అక్కడే ఉన్నాడు. 1913 నుండి 16 వరకు కొలంబియా విశ్వవిద్యాలయంలో చదవడం జరిగింది. అక్కడ చాలామంది గొప్ప గొప్ప ఉపాధ్యాయుల్ని అతడు కలవడం జరిగింది, ఆచార్యులను కలవడం జరిగింది. దాంట్లో ప్రముఖులు మీకు తెలుసు, జాన్ డూయి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరై అంటే జాన్ డూయి ఇతని యొక్క గురువు అని గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారి యొక్క గురువు ఎవరై అంటే జాన్ డూయి. ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు, కానీ మనకు తెలిసిన మీకు తెలిసిన ప్రముఖుడు మన పుస్తకాల్లో ఉన్నటువంటి వ్యక్తి జాన్ డూయి రాసిన గ్రంథం డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. తర్వాత అక్కడ ఉన్నప్పుడే ఆయన అనేక థీసిస్ అంటే వ్యాసాలు లేదా పరిశోధన పత్రాలు రాశాడు. థీసిస్ అనే పుస్తకంలో ఉన్నప్పుడు మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. థీసిస్ అంటే ఒక అంశంపై పరిశోధన చేసి మనం పత్రాన్ని సబ్మిట్ చేస్తున్నాం. గణితంలో ఈ యొక్క ప్రాంతం వారు, ఈ యొక్క తరగతి వారు ఎందుకు వెనుకబడ్డారు అని ఒక ప్రశ్న వేసుకొని దానికి సమాధానాన్ని, కారణాలను కనుక అన్వేషించి పత్రాన్ని సమర్పిస్తే దాన్ని థీసిస్ అంటారు. మరి ఆయన సబ్మిట్ చేసిన థీసిస్ చూడండి ఒకసారి. యాన్షియన్ ఇండియన్ కామర్స్ అనే థీసిస్ని సబ్మిట్ చేసిన వ్యక్తి ఎవరై అంటే అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఏ హిస్టారికల్ అనలిటికల్ స్టడీ, నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా ఏ హిస్టారికల్ అనలిటికల్ స్టడీ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మొత్తం మీద ఇండియా అనే పదాన్ని ఆయన చూశాడు.
తర్వాత 1916 తర్వాత అంతవరకు ఆయన చదువును ఆపలేదు. 16 తర్వాత కూడా మళ్ళీ 16 సంవత్సరంలోనే మిడిల్లోనే ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇంతకుముందు కొలంబియా, అది అమెరికా దేశంలో ఉంటుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రం యొక్క పట్టాను పొందాడు. అంటే లాయర్గా, అంటే ఎల్ఎల్బి చదవడం జరిగింది. న్యాయశాస్త్రాన్ని ఎక్కడంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వెళ్ళడం జరిగింది. ఇంతటితో అతను చదువు ఆపలేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి అంబేద్కర్ పోరాటాలు తర్వాత ఇండియాకి వచ్చేసాడు. అంబేద్కర్ తెలుసు మీకు, అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. ఈరోజు దళితులకు, ఈరోజు వెనుకబడ్డ వర్గాల వారికి తల ఎత్తుకునేటట్టు చేసి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్ ద్వారానే ఈరోజు మన రాజ్యాంగంలో రిజర్వేషన్లు ప్రతి వర్గానికి, అణగారిన వర్గానికి, వెనుకబడ్డ కులాలకు, బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఈరోజు హక్కులు, విధులు ప్రతిపాదించడం జరిగింది. మరి ఇతడు అంబేద్కర్ అస్పృశ్యతకు వ్యతిరేకంగా 2 పోరాటాలు మనకు తెలుసు. ఆ 2 పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఒకటి మహద్ పోరాటం, మహార్ కాదు, మహద్ పోరాటం, మరియు నాసిక్ కాలారాం మందిర ఉద్యమం. నాసిక్ కాలారాం మందిర ఉద్యమం. ఆ మందిరంలోకి దళితులను ప్రవేశించేటట్టు చేసి పెద్ద చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి అంబేద్కర్. మహద్ మరియు నాసిక్ కాలారాం మందిర ఉద్యమం, ఈ 2 కూడా పేరుగాంచినాయి. తర్వాత ఇతడు బ్రిటిష్ కౌన్సిల్లో, బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో కూడా మంత్రిగా పనిచేశాడు. మరి అంబేద్కర్ ఏ శాఖకు మంత్రిగా పనిచేశాడంటే కార్మిక శాఖ మంత్రి, లేబర్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి అంబేద్కర్. కార్మిక శాఖ మంత్రిగా మరి ఆ సమయంలోనే అనేక మార్పులు తేవడం జరిగింది. ఈరోజు మనం విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామంటే కారణం ఎవరే అంటే మనకి అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంత ఉపయోగించుకుంటున్నాం, ఎంత బిల్లు వస్తుంది, మనం ఎంత కట్టాలి అనేటువంటిది, అంటే ఎవరు నష్టపోకుండా ఉండడానికి విద్యుత్ బిల్లులు ప్రవేశపెట్టిన వ్యక్తి. మరి అంతేకాకుండా దామోదర నదిలోయ ప్రాజెక్టు నిర్మించడానికి కారణమైన వ్యక్తి, దామోదర నదిలోయ ప్రాజెక్టు నిర్మించడానికి కారణమైన వ్యక్తి అంబేద్కర్. మరియు సాంకేతిక శిక్షణ సంస్థలు, టెక్నికల్ ఇన్స్టిట్యూట్ని 289 ప్రారంభించాడు ఇతని హయాంలో. సాంకేతిక శిక్షణ సంస్థలు, మరి అదేవిధంగా కేంద్ర పన్నుల విభాగం అంటే ట్యాక్స్, మరి అదేవిధంగా విద్యుత్ బిల్లులు. అందుకే ఇతన్ని జల విద్యుత్ పితామహుడు అంటారు. జల విద్యుత్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు, లేక అభినవ మనువు అని ఎవరిని పిలుస్తారు అన్నప్పుడు అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇలాంటి లేటెస్ట్ పాయింట్ అన్ని పుస్తకాల్లో ఉన్న సమగ్ర సమాచారాన్ని ఒక దగ్గర చేర్చి ఒక పాయింట్ మిస్ చేయకుండా మీకు చెప్తున్నాం. వినాలి, పుస్తకం ముందు పెట్టుకోవాలి, వెంటనే ప్రాక్టీస్ చేయాలి. దీన్ని మించిన సక్సెస్ ఉండదు. రైట్, జల విద్యుత్ పితామహుడు ఎవరు? అంబేద్కర్. మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఎందుకంటే వ్యవసాయం ఎల్లప్పుడూ ఉండదు. మరి వ్యవసాయం చేసేవారి పని మిగతా టైంలో ఖాళీ కూర్చోవాలా? అందుకే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని చెప్పాడు. మరియు మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించాలని మొదటగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే అంబేద్కర్. అన్ని వర్గాలను ఆలోచించిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి అంబేద్కర్ విద్య గురించి ఒక మాట చక్కగా చెప్పడం జరిగింది. సమానత్వము, న్యాయము ఆధారంగా సమాజాన్ని పునర్నిర్మించడం విద్య ద్వారా సాధ్యం. రేపు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, సమానత్వం, న్యాయం ఆధారంగా సమాజాన్ని పునర్నిర్మించడం కేవలం విద్య ద్వారా సాధ్యము అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే అంబేద్కర్. మీకు ఏం తెలియకపోతే సమానత్వం, ఈక్వాలిటీ, న్యాయపట్టా పొందాడు కాబట్టి న్యాయం. మరి సమానత్వం, న్యాయం ఆధారంగా సమాజాన్ని పునర్నిర్మించడం కేవలం విద్య ద్వారా సాధ్యమని చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే అంబేద్కర్. ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరు చెప్పారంటారు? తత్వవేత్తల సంఖ్య ఎక్కువ కాబట్టి న్యాయశాస్త్రం చదివాడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో, కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా అందరికీ చౌకగా విద్యను అందించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పట్లో మనకు అన్ని గురుకులాలు, మోడల్ స్కూళ్ళు, కేజీబీవీలు, రకరకాల పాఠశాల. అప్పట్లో విద్య అందరి ద్రాక్ష, కొందరికే విద్య, అది ఆంగ్ల మాధ్యమంలో విద్య. కాబట్టి అందరికీ చౌకగా విద్యను అందించాలి అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఇతడు పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించాడు. ఈ యొక్క ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా, పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఆయన ఎన్నో విద్యా సంస్థలను ప్రారంభించాడు. అది మనం ముందు నేర్చుకుంటాం. పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎవరికి సంబంధించింది అంటే ఎవరు ప్రారంభించారు, ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1945లో. ఇది అంబేద్కర్కు సంబంధించింది. పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ
మరి అదేవిధంగా సామాజిక బానిసత్వాన్ని అంతం చేసే సాధనం విద్య. దళితులకు అన్ని రకాలుగా స్వాతంత్రాన్ని అందించే సాధనం విద్య. చూడండి, సామాజిక బానిసత్వం అనే పదం, అస్పృశ్యత, అంటరాని పదం ఉంటే మీరు ఖచ్చితంగా అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. సామాజిక బానిసత్వాన్ని అంతం చేసే సాధనం విద్య. దళితులకు అన్ని రకాలుగా స్వాతంత్రాన్ని అందించే సాధనం విద్య అన్నది ఎవరు అంటారు అన్నదన్నప్పుడు అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా దళితులకు విదేశీ విద్యకు స్కాలర్షిప్ అందించడం కృషి. విదేశీ విద్య దళితులకు, మరీ ముఖ్యంగా దళితులకు విదేశాల్లో ఉన్నత చదువులకు కృషి చేసిన వ్యక్తి, ఆర్థికంగా సహాయం చేయాలని కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్. ఎందుకంటే బరోడా మహారాజు ఇతడు కొలంబియా వెళ్ళేటప్పుడు ఆర్థిక సహాయం చేశాడు. ఇండియాలో ఉన్నప్పుడు నెలకు 25 రూపాయల స్కాలర్షిప్ పొందడం జరిగింది. ఆ విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. మరి అదేవిధంగా ఉపాధ్యాయుడు విద్య పరీక్షల గురించి కూడా మాట్లాడాడు. ఉపాధ్యాయునికి స్వతంత్రం ఇవ్వాలి. ఎలాగైనా చెప్పు, ఏ పద్ధతిలోనే చెప్పు, నిర్ణీత సమయంలో పాఠ్యాంశాలు, నిర్ణీత సమయంలో పరీక్షలు, ఇలా అలా కాదు. ఎందుకంటే ఉపాధ్యాయునికి స్వేచ్ఛగా ఇచ్చినప్పుడే 4 మాటలు, 4 పుస్తకాలు ఎక్కువ చదివి 4 బోధన ఉపకరణాలు ఉపయోగించి పాఠం చెప్తాడు. రిస్ట్రిక్షన్ ఉండొద్దు అన్నాడు. చూడండి, బోధనలో ఉపాధ్యాయులకు స్వేచ్ఛ ఇవ్వాలి. విద్యార్థుల్లో పరస్పర చర్చకు అవకాశం. మూస పద్ధతిలో ఉపన్యాస పద్ధతిలో కాకుండా విద్యార్థులకు చర్చ అనేటువంటి విద్యార్థులకు చర్చకు అవకాశం ఇవ్వాలన్నాడు. చర్చించినప్పుడే మన యొక్క మెదడు ఓపెన్ అయ్యి ఆలోచనలు బయటికి వచ్చి చర్చకు దావదీసి విద్యార్థుల్లో జ్ఞాన తృష్ణ పెరుగుతుంది, జ్ఞాన నిర్మాణం పెరుగుతుంది. కాబట్టి అదేవిధంగా పరీక్షలతో పాటు కళాశాలలో విద్యార్థుల యొక్క పనిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. విద్యార్థుల యొక్క పని అంటే ఏమిటి? అది హోంవర్క్ కావచ్చు, పాఠశాలలో బడితోడ పెంపకం కావచ్చు. అంటే ఎంతసేపు పరీక్షలే కాదు, కో కరికులర్ యాక్టివిటీస్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు మనకు మూర్తిమత్వం పెరుగుతుంది, ఓవరాల్ పర్సనాలిటీ పెరుగుతుంది. విద్యార్థుల పనిని అంటే మిగతా పాఠ్యేతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి అదేవిధంగా ఉన్నత విద్యలో థీసిస్ ఉండాలి, మౌఖిక పరీక్ష ఉండాలి. థీసిస్ అంటే ఒక పరిశోధన పత్రం ఉండాలి. ఉన్నత విద్యలో ఏదైనా ఒక అంశంపై మీరు చూసి ఉంటారు, పీజీ స్థాయిలో థీసిస్, పీజీ స్థాయిలో డిజర్టేషన్. అంటే ఒక అంశంపై ఒక టాపిక్పై పరిశోధన చేస్తే దాన్ని థీసిస్ అంటారు. మరి మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూ. మౌఖిక పరీక్ష ద్వారా వారి యొక్క హావభావాలు, చెప్పే విధానం అన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఉన్నత విద్యలో థీసిస్ మరియు మౌఖిక పరీక్షకు అవకాశం ఉండాలన్నాడు. మరియు పరీక్షల సంఖ్యను సాధ్యమైనంతగా తగ్గించాలి. ఎందుకంటే పరీక్షలు అంటే భయం. పరీక్ష ఉంది కాబట్టి చదువుకోవాలి, తర్వాత జ్ఞానం మాత్రమే వస్తుంది, కానీ అవగాహన, సమాజంపై అవగాహన, ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి మరి అదేవిధంగా ఉన్నత విద్య గురించి చక్కటి మాటలు చెప్పడం జరిగింది. ఉన్నత విద్య ద్వారా మానసిక వికాసం, స్వేచ్ఛాయుత ఆలోచన పెరుగుతుంది. ఉన్నత విద్య చదువు పెరిగే కొద్దీ మనకు మానసిక వికాసం, మెంటల్ డెవలప్మెంట్, స్వేచ్ఛాయుత వికాసం, ఫ్రీ డెవలప్మెంట్ పెరుగుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే అంబేద్కర్. ఎందుకంటే విశ్వవిద్యాలయం గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. నేరుగా పాయింట్లు వచ్చే అవకాశం ఉంటాయి, ఎందుకంటే డిఫరెంట్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. సర్వేపల్లి రాధాకృష్ణ తర్వాత మనం అక్కడ చదువుకున్నాం 1948 విశ్వవిద్యాలయ కమిషన్లో. అంతకంటే ముందే అంబేద్కర్ విశ్వవిద్యాలయం గురించి ఎలా ఉండాలి అనే విషయం చెప్పడం జరిగింది. మరి ఇక్కడ విద్య వయోజన స్థాయికి తగ్గట్టు ఉండాలి. వయోజనులు అంటే సైకాలజీ ప్రకారం 21 సంవత్సరాలు దాటిన వారి యొక్క స్థాయికి తగ్గట్టు ఉండాలి. అంటే పాఠ్యాంశాలు విద్యార్థుల వయసు, మానసిక స్థితికి తగ్గట్టుగా ఉండాలి అని చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే అంబేద్కర్. మరియు విద్యార్థుల మనస్సును విశ్వవిద్యాలయాలు సమాచారంతో నింపేదిగా కాకుండా వ్యక్తిత్వాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అంటే యూనివర్సిటీలు సమాచారం నింపేయడం కాదు, క్యారెక్టర్ని బిల్డ్ చేయాలి. క్యారెక్టర్ను బిల్డ్ చేసేదిగా ఉండాలి, ప్రవర్తనను మార్చేదిగా ఉండాలి. దానికి అర్థం విమర్శనాత్మక అధ్యయనం. గుడ్డిగా ఒక విషయాన్ని నమ్మకుండా అనేక కోణాల్లో చెప్పింది నిజమా, చెప్పింది ఎవరు, మరి ఎందుకు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, పరిశోధన చేసి చెప్పారా లేదా, ఇలాంటి ఆలోచనను విమర్శనాత్మక ఆలోచన అంటారు. విమర్శనాత్మక, ఇతరులు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా, చెప్పిన వ్యక్తి చెప్పిన అనుభవాలు ప్రతిదీ బేరీజు వేసుకొని నమ్మడాన్ని విమర్శనాత్మక ఆలోచన అంటారు. మరి విషయంలో సమగ్రత సాధించడం ద్వారా సత్యం వైపు ప్రయాణించాలి. మళ్ళీ సత్యం గురించి ఒక విషయం పైన సమగ్రమైన పట్టును సాధించిన తర్వాత నిజమా కాదా, ఆ విషయం నిజమా కాదా, చెప్పింది అవునా కాదా, ఇది ప్రూవ్డా, సైంటిఫికా కాదా అని ప్రయాణించాలని చెప్పాడు. సత్యం వైపు ప్రయాణించాలి.
మరి విశ్వవిద్యాలయాలు జ్ఞానం కేంద్రం, గుమాస్తాలు తయారు చేసే కేంద్రం కాదు. చూడండి ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఒక జ్ఞాన కేంద్రం, నాలెడ్జ్ హబ్. గుమాస్తాలను, క్లర్కులను తయారు చేసే కేంద్రం కాదు అని గుర్తుపెట్టుకోవాలని ఏ సందర్భంగా చెప్పాడంటే, ఇక్కడ చూడండి 1952 డిసెంబర్ 16న ఎల్ఫిన్సన్ కళాశాల వార్షికోత్సవాన్ని గెస్ట్గా పిలిచినప్పుడు వెళ్ళినటువంటి అంబేద్కర్ విశ్వవిద్యాలయాలు ఒక జ్ఞాన కేంద్రాలు, ఇవి గుమాస్తాలను తయారు చేసే కాదు కాబట్టి అని జ్ఞానాన్ని పెంచాలి అని ఈ సందర్భంగా ఎల్ఫిన్సన్ కళాశాల యొక్క వార్షికోత్సవంలో చెప్పడం జరిగింది. మరి విశ్వవిద్యాలయాలు విద్యార్థులను మలిచే ప్రదేశాలు కావు, మార్చే ప్రదేశాలు కావు. విద్యార్థుల యొక్క సొంత పరిశోధన ద్వారా తమను తాము మలుచుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని తయారు చేసే కేంద్రాలు. మరి ఈ సందర్భం, ఈ యొక్క స్టేట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే విశ్వవిద్యాలయాలు వ్యక్తుల యొక్క ప్రవర్తనను మార్చేవి కావు, విద్యార్థులు తమ ప్రవర్తనను తాము మలిచే విధంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేవి అన్నది ఎవరి అంటే అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఉదయ కళాశాలను ప్రతిపాదించాడు. ఎందుకంటే ఉదయ కళాశాలలు అంటే ఏమిటి? అప్పట్లో విద్య అందని ద్రాక్ష, ఖర్చుతో కూడుకునేవి. కాబట్టి ఇతడు సొంతంగా ఏ పాఠశాలను ప్రారంభించాడంటే ఉదయ పాఠశాలలు, అంటే తక్కువ ఖర్చుతో చదువుకునే పాఠశాలలే ఉదయ పాఠశాలలు అని గుర్తుపెట్టుకోండి. మరి చివరిగా మరికొన్ని ముఖ్యాంశాలు చాలా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్. చూడండి, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ 1945లో ప్రారంభించడం జరిగింది. ఈ సొసైటీ ఆధ్వర్యంలోనే ఇక్కడ చూస్తే 1950లో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎక్కడంటే బొంబాయిలో, అదే ఔరంగాబాద్లో మిలింద్ కళాశాల ఈ సొసైటీ స్థాపించింది. ఏ సొసైటీ? పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా 2 కళాశాలలు ఏర్పడ్డాయి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బొంబాయి మరియు ఔరంగాబాద్లో మిలింద్ కళాశాల ఏర్పాటు కావడం జరిగింది. దేని ఆధ్వర్యంలో అంటే పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా. యశ్వంతరావు, ఎవరయ్యా యశ్వంతరావు అంటే అంబేద్కర్ గారి యొక్క కొడుకు పేరు యశ్వంతరావు. ఇతని పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. తెలియంది కాదు మనకు ఒరిజినల్ పేరు. మరి అంబేద్కర్ పుస్తకాలను పై కళాశాలకు ఇచ్చాడు. అంటే అంబేద్కర్ దగ్గర దేశంలోనే అత్యున్నతమైనటువంటి వ్యక్తిగత గ్రంథాలయం ఉంది. ఆ వ్యక్తిగత గ్రంథాలయంలోని పుస్తకాలను తన తండ్రి స్థాపించినటువంటి పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ 2 సిద్ధార్థ మరియు మిలింద కళాశాలకు పుస్తకాలను ఇచ్చినటువంటి వ్యక్తి యశ్వంతరావు. మరాఠ్వాడాలో బాలికలకు ప్రవేశం కల్పించిన మొట్టమొదటి కళాశాల మిలింద్. మరాఠ్వాడాలో అంటే మనకు మరాఠ్వాడా అంటే మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో బాలికలకు మొదట ప్రవేశం కల్పించినటువంటి కళాశాల ఏదంటే మిలింద్ కళాశాలను గుర్తుపెట్టుకోండి. విద్యను అందించండి, ఉద్యమించండి, సంఘటితపరచండి అని చెప్పింది ఎవరంటే అంబేద్కర్. విద్యను అందించండి, ఉద్యమించండి, సంఘటితపరచండి అని చెప్పింది ఎవరంటే అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి. ఈ స్టేట్మెంట్ నేరుగా ఎగ్జామ్ వచ్చినా మీరు చేయగలుగుతారు, ఎందుకంటే మీ మైండ్లో ఫీడ్ అయిపోతుంది ఇప్పుడే. మరి అంబేద్కర్ మీకు తెలుసు, మొదటి మరియు 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తి ఎవరు అంటే అంబేద్కర్. భారత రాజ్యాంగ సభకు, భారత రాజ్యాంగ రచనా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఇది మీకు తెలియని కాదు. మరి అదేవిధంగా ఇతన్ని ఏమని పిలుస్తారంటే అభినవ మనువు అని పిలుస్తారు. అభినవ మనువు, జల విద్యుత్ పితామహుడు కూడా. ఇది అంబేద్కర్ యొక్క బిరుదు. మరి ఇతడు పత్రికలను కూడా ఒక సంపాదకుడుగా ఉన్నాడు. అది మూకు నాయక్ అనేటువంటిది అంబేద్కర్కి సంబంధించింది. తర్వాత దాని పేరు బహిష్కృత్ భారత్గా పిలువబడింది. 1927లో మొదట దీని పేరు మూకు నాయక్ కాస్త బహిష్కృత్ భారత్గా మార్చబడింది 1927వ సంవత్సరంలో. ఇది అంబేద్కర్ యొక్క జీవిత తత్వం, విద్యా తత్వం, ఆలోచన విధానం, విశ్వవిద్యాలయాలకి చదువుపై మరి అస్పృశ్యతపై తనకున్నటువంటి ప్రేమ మీరు చక్కగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మీరు జస్ట్ ఒక్కసారి వినాలి, ఖచ్చితంగా విన్న తర్వాత పుస్తకం చదవాలి, అండర్లైన్ చేసుకొని తర్వాత వెంటనే మన యాప్లో ఎగ్జామ్ రాయాలి. కాబట్టి దయచేసి సీరియస్గా చదవండి. మీ వెంట మేము ఉన్నాం. ఆల్ ది బెస్ట్.